వార్ చీఫ్ ఇది హాలీవుడ్ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 2 అవర్స్ 15 మినిట్స్ అయితే ఉంది. ఫ్యాంటసీ, యాక్షన్ జోనర్‌లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే వార్ చీఫ్‌లో మనం చూస్తాము ఒక బ్రేవ్ వారియర్‌ని పేరు కేల్. ఆ వారియర్ తన ట్రైబ్‌ని అయితే ప్రొటెక్ట్ చేయాలి అండ్ పవర్‌ఫుల్ ఎనిమీస్‌తో వార్ చేయాలి. తన జర్నీలో తన స్ట్రెంగ్త్, లీడర్‌షిప్ అండ్ లాయల్టీని టెస్ట్ చేసుకున్నాడా లేదా, లాస్ట్‌కి యుద్ధం ఏమైందని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. సో, ఇంక నాకెలాగనిపించిందంటే పర్లేదు బాగానే ఉంది. హిస్టారికల్ మూవీస్‌కి ఎవరైతే ఇష్టమో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్‌లో చూసుకుందాం. ఇక మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే బ్యాటిల్ సీన్ చాలా ఇంటెన్సివ్‌గా అండ్ వెల్ కొరియోగ్రాఫ్డ్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ కత్తి యుద్ధాలు, ఆ ఫైట్స్ అయితే బాగా స్ట్రాటజీని అయితే మెయింటైన్ చేశాయి. హీరో పెర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఎమోషన్ అండ్ యాక్షన్‌ని బాగా బ్యాలెన్స్ చేశాడు. విజువల్లీ అండ్ సినిమాటోగ్రఫీ సినిమా అయితే స్టన్నింగ్. ఏన్షియంట్ వరల్డ్‌ని బాగా హైలైట్ చేశారు అండ్ క్లాతింగ్, అవుట్‌ఫిట్స్ అవి కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్ సినిమాకి మరింత ఎంగేజ్‌ని ఇచ్చి మూవీని అయితే ఎలివేట్ చేస్తుంది. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ కొన్ని ప్లేసెస్‌లో మనం ఊహించేస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుందని. ఎస్పెషల్లీ ఎక్కడంటే హిస్టారికల్ డ్రామా ట్రూప్స్‌లో. సో, అది ఫాలో అవుతుంటదనమాట. అండ్ ఎమోషనల్ డెప్త్ కొన్ని ప్లేసెస్‌లో తక్కువే. జస్ట్ యాక్షన్ అండ్ విజువల్ కోసమే చూడాల్సిన మూవీ ఇది అని అనిపిస్తది. అండ్ రన్ టైమ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటది. ఎస్పెషల్లీ మిడిల్‌లో కొంచెం స్లోగా కూడా ఉంటుంది మూవీ. అండ్ ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బట్ చాలా వైలెన్స్ అయితే ఉంటుంది. రక్తపాతం సీన్స్ కూడా ఉంటాయి. సో, కిడ్స్ కన్నా పెద్దలు చూస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే వార్ చీఫ్ ఈజ్ ఏ మస్ట్ వాచ్ ఫర్ హిస్టారికల్ యాక్షన్ ఫ్యాన్స్ వాళ్ళకి. అండ్ బ్యాటిల్ సీన్స్ అండ్ విజువల్స్ చాలా బాగుంటాయి. హీరో పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు అని అనిపించింది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఎమోషన్స్ అండ్ యూనిక్ స్టోరీ. ఆ స్టోరీ కేటగిరీ వచ్చిన వాళ్ళైతే చూడకండి. సో, మీరు ఒక ఏన్షియంట్ వారియర్ మూవీస్, ఇలాంటి హిస్టారికల్ మూవీస్ చూడాలంటే ఇది సినిమాని ఒకసారైనా ట్రై చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.9/5 అయితే ఇస్తాను. సో, ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.